ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి ఈ శనివారం అంటే 30వ తారీఖున ఇంటి గుమ్మంలో ఈ చిన్న పని చేసి చూడు తల్లి. నువ్వు కోరే జీవితం, నీ సంతోషం నీ ముందే ఉంటుంది, నీ కళ్ళకు కనబడుతుంది అని చెప్పి బాబా గారు ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం అందిస్తున్నారండి. ఈ రోజు బాబా గారు అందిస్తున్న ఈ సందేశం ఎవ్వరూ కూడా మిస్ చేసుకోకుండా రేపు శనివారం రోజు ప్రతి ఒక్కరూ తమ తమ ఇళ్లల్లో ఇంటి గుమ్మం ముందర ఈ చిన్న పనిని చేసినట్లయితే తప్పకుండా మన జీవితంలో మార్పు అనేది మొదలవుతుంది అని బాబా గారు ఈ సందేశాన్ని అందిస్తున్నారండి. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక రోజు మార్పు అనేది రావాల్సిందే. ఖచ్చితంగా అది వచ్చి తీరుతుంది. అది ఆ భగవంతుడి నిర్ణయం. కాబట్టి ప్రతి మనిషి జీవితంలో కష్టాలు, సమస్యలు ఉంటాయి, కానీ అవి ఎల్లవేళలా ఉండవు. అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ వాటిని తట్టుకునే శక్తి ప్రతి మనిషికి తప్పకుండా ఉండాలి. అప్పుడే ఏదైనా సరే సాధించగలుగుతారు. జీవితంలో మనం బాగుండాలి అంటే ముందు ఈ కష్టాల నుండి గట్టెక్కాలి. అప్పుడు ఆ కష్టాలనేవి చూసి మనం భయపడుతూ కూర్చుంటే జీవితంలో ఏదీ కూడా సాధించలేము. కాబట్టి ఈ రోజు బాబా గారు ఒక చక్కటి సందేశాన్ని అయితే మనందరికీ అందిస్తున్నారండి. ఇది రేపు శనివారం రోజు ఎవరైతే వారి ఇంటి దగ్గర, ఇంటి గుమ్మంలో ఈ చిన్న పరిహారం చేస్తే జీవితంలో వారికి ఉన్న కష్టాలు కొద్ది కొద్దిగా తగ్గుముఖం పడతాయి అని చెప్పి ఈ పరిహారాన్ని బాబా గారు మనందరి కోసం అందిస్తున్నారండి. ఈ రోజు బాబా గారు ఇస్తున్న ఈ సందేశం వింటున్నాము, చూస్తున్నాము అంటే నిజంగా మన అదృష్టం అనే చెప్పాలి. మన జీవితంలో మార్పులు వస్తున్నాయి అంటేనే ఆ భగవంతుడు ఏదో ఒక రూపంలో సంకేతాలనేవి పంపిస్తూ ఉంటారు. అదే విధంగా బాబా గారు ఇస్తున్న ఈ సంకేతంని ఈ పరిహారం అని చెప్పాలి. అంతేకాదు ఈ శనివారం రోజు మీరు చేస్తే ఈ పరిహారం ఇంతవరకు మనం అనుభవిస్తున్న కష్టాలకు కారణమైన ఎలాంటి సమస్య అయినా సరే, నరదృష్టి కావచ్చు, కష్టాలు కావచ్చు, ఇతరుల నుండి మనకు ఏదైనా కీడు కలగవచ్చు, లేదా మనం సంతోషంగా ఉంటే చూడలేని వారు ఉన్నా, ఓర్వలేని వారు ఉన్నా, అలాంటి కళ్ళు మన మీద పడినా లేదా మన ఇంటి మీద పడినా కూడా కర్మఫలం నుండి అనుభవిస్తున్న కష్టాలకు కారణమైనా కానీ అలాంటి వాటి గురించి తప్పించుకోవాలంటే, ఏదైనా దుష్టశక్తుల నుండి బయటపడాలన్నా కూడా ఈ పరిహారం అనేది చేసి చూడాల్సిందే. తప్పకుండా ఉన్న బాధలన్నీ ఒక్క రాత్రిలోనే తీరిపోతాయి. అంతేకాదు ఏదైనా సమస్య ఉన్నా సరే వెంటనే మీకు ఇష్టదైవం ఏదైతే ఉంటుందో ఆ దేవుడి దగ్గర ఈ పరిహారం చేస్తూ చెప్పుకుంటే ఉన్న బాధలు వెంటనే తీరిపోతాయి. ముఖ్యంగా ఈ పరిహారం చేస్తే ఎలాంటి కష్టాల నుండి అయినా బయటపడవచ్చు. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారో, దీర్ఘకాలంగా అనుభవిస్తున్న కష్టాలైనా సరే, లేదంటే జీవితంలో మొండితనం ఎక్కువగా ఉన్నా వాళ్ళు కూడా ప్రయత్నం చేయవచ్చు. అలాగే ఇంట్లో తరచూ భార్యాభర్తలు గొడవ పడినా ప్రయత్నం చేయవచ్చు. లేదంటే ప్రతి క్షణం సంపాదించిన డబ్బు ఖర్చు పెట్టడం, అంటే 10 రూపాయలు సంపాదిస్తే అందులో 9 రూపాయలు ఖర్చు అయిపోవడం, ఇలాంటి సమస్యలు, ప్రతి క్షణం ఏదో ఒక ఆలోచనతో డిప్రెషన్లో ఉండడం, ఇలాంటి సమస్యలతో బాధపడేవారు రేపు శనివారం మర్చిపోకుండా ఈ చిన్న పనిని చేసి చూడండి. ఇంకొకసారి మనం పడే బాధలకు, కష్టాలకు ఏవో కారణాలు ఉండవచ్చు. అవి మన చేతుల మీదుగా చేసిన తప్పుల వల్ల కూడా కావచ్చు. అవి తెలిసి తెలియక చేసిన తప్పుల వల్ల లేదా కర్మఫలం వల్ల కూడా అనుభవిస్తూ ఉండవచ్చు. అలాంటివన్నీ కూడా దూరం కావాలి అంటే ప్రతి శనివారం కూడా ఈ చిన్న పరిహారాన్ని చేసుకోవచ్చు. శనివారం రోజు మీరేం చేయాలి అంటే, ఇది ఉదయం అయినా చేయవచ్చు, లేదంటే సాయంత్రం వేళైనా చేయవచ్చు. ఎవరికి ఏ సమయాన టైం కుదురుతుందో ఆ సమయంలో చేయండి. శనివారం రోజున కర్మఫలంతో అనుభవిస్తున్న కష్టాలకైనా, లేదంటే నకారాత్మక శక్తి నుండి అనుభవిస్తున్న కష్టాలకైనా, ఎలాంటి సమస్యకైనా సరే ముందుగా మీ ఇంటిని శుభ్రం చేసుకోండి. ఆ శుభ్రం చేసుకునే నీటిలో కొద్దిగా రాళ్ల ఉప్పు వేసి ఇల్లంతా శుభ్రం చేసుకోండి. ఆ తర్వాత మీ ఇష్టదైవాన్ని మీరు కొలవాలి. ముఖ్యంగా మీ సమస్య ఏంటో మీ ఇష్టదైవానికి చెప్పుకోవాలి. తర్వాత 2 మట్టి ప్రమిదలను సిద్ధం చేసుకోండి. అందులో
కొద్దిగా ఆవు నెయ్యి వేసి 2 యాలకులు 2 లవంగాలు, ఆ తర్వాత అతి ముఖ్యమైనది పచ్చకర్పూరం, ఈ 3 వస్తువులను దీపారాధన చేసే ఆ ప్రమిదంలో వేయాలి. దీపారాధన చేసిన తర్వాత ఆ 3 వస్తువులను వేయండి. తర్వాత ఆ దీపారాధనలో ఒకటి మీ ఇష్టదైవం ముందు వెలిగించి, మరొకటి మీ ఇంటి ముందు ఆవరణంలో తులసి కోట దగ్గర వెలిగించాలి. 2 మట్టి ప్రమిదలను సిద్ధం చేసుకుని, ఒకటి మీ ఇష్టదైవంకు, మరొకటి మీ ఇంటి ముందు ఉన్న తులసి కోట దగ్గర దీపారాధన చేయాలి. ఈ దీపారాధన చేసేటప్పుడు ఆ ప్రమిదం క్రింద భాగంలో తమలపాకులను ఉంచవచ్చు. లేదంటే తమలపాకులు అందుబాటులో లేకపోతే ఒకటి మీద ఒకటి ప్రమిదం ఉంచి అయినా దీపారాధన చేయవచ్చు. ఆ తర్వాత అతి ముఖ్యంగా మీ ఇంటి గుమ్మం ముందు ఒక ఎర్రటి వస్త్రం తీసుకుని ఆ వస్త్రంలో 7 యాలకులు వేయండి, 7 లవంగాలు వేయండి. ఆ తర్వాత 1 కలబందం మొక్క, అంటే మీకందరికీ తెలిసిందే అలోవెరా, 1 కలబందం మొక్కని వేసి వీటికి జతగా 1 రూపాయి బిళ్ళ కూడా వేయాలి. ఆ తర్వాత పసుపు కుంకుమలతో అర్చన చేసి మీరు నమస్కారం చేసుకుని సంకల్పం చేసుకుని ఇంటి గుమ్మం ముందే దానిని, అంటే ఆ వస్త్రాన్ని మీరు కట్టాలి. కట్టిన తర్వాత మీ ఇంటి ద్వారానికి మీరు బయట నిలబడుకున్నట్లయితే అది కుడివైపున మీరు కట్టాలి. ఒకవేళ మీరు లోపలి నుండి బయటికి వస్తున్నప్పుడు మీకు అది ఎడమ వైపు కనిపించాలి. ఆ విధంగా ఆ ఎర్రటి గుడ్డని మీ గుమ్మానికి కట్టాలి, అంటే కుడివైపున కట్టాలి. బయట నుంచి చూస్తే అది కుడివైపు ఉండాలి. ఆ విధంగా కట్టిన తర్వాత బాబా గారికి సంకల్పం చెప్పుకోండి. ఈ శనివారం రోజు శ్రీ వెంకటేశ్వర స్వామికి, అంటే ఇది శనివారం రోజు మీరు చేస్తున్నారు కాబట్టి శనివారం రోజున ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందాలి అంటే, మనకున్న బాధలు కర్మలు కష్టాలన్నీ తొలగిపోవాలి అంటే, ఒకవేళ మనకు శని బాధలు ఏవైనా ఉన్నా కూడా అది ఆ వెంకటేశ్వర స్వామితో చెబితే తప్పకుండా తీరిపోతాయి. ఆ శని మహాత్మునికి కూడా ఎంతో ప్రీతికరమైన రోజు కాబట్టి ఆ శని మహాత్ముడు మనకున్న కష్టాలను తొలగిస్తాడు. ఈ విధంగా రేపు సాయంత్రం లోపు మీరు దీపారాధన చేసి మీ ఇష్టదైవంతో మీ సమస్య చెప్పుకున్నట్లయితే తప్పకుండా మీకున్న నరదృష్టి, మీ ఇంట్లో ఉన్న సమస్యలు, ఎలాంటి గొడవలైనా కలహాలైనా సరే పూర్తిగా తొలగిపోతాయి. ఇలా చేయడం వల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోవడంతో పాటు అంతేకాకుండా మీకున్న కర్మఫలం కూడా కొద్దిగా తగ్గుముఖం పడుతుంది. మన ఇంటి నుంచి నెగిటివ్ అనేది బయటపడుతుందో ఆ తర్వాత పాజిటివ్ అనేది ఉత్పన్నమవుతుంది. ఎప్పుడూ కూడా మన ఇంట్లో చెడు శక్తి అనేది లేకుండా గమనించాలి. అది ఎవరు చేస్తారు అంటే తప్పకుండా ప్రతి ఒక్క ఇల్లాలకి ఇది సాధ్యపడుతుంది. కాబట్టి ఆ ఇల్లాలు చక్కగా ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటే ఇలాంటి నకారాత్మక శక్తులు మనల్ని ఏమీ చేయలేవు. ఎంతటి కష్టం వచ్చినా సరే మనం వాటి నుండి బయటపడగలుగుతాము. మరి తప్పకుండా ఈ పరిహారాన్ని, ఈ చిన్న పరిహారాన్ని రేపు సాయంత్రం లోపు ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయండి. ఆ తర్వాత ఆ చిన్న మూటని ఏం చేయాలి అని మీకు డౌట్ రావచ్చు. దీనిని మీరు మీ సమస్య నుండి మీరు బయటపడ్డాము అని మీకు అనిపించినప్పుడు దానిని తొలగించాలి, అంటే దానిని తీసివేసి ఎక్కడైనా పారే నీటిలో వేయాలి. ఎక్కడైనా బావుల్లో అయినా వేయవచ్చు, లేదంటే నీరు ప్రవహించే చోట అయినా వేయవచ్చు. లేదు అంటే ఇలాంటి చోటు మాకు అందుబాటులో లేదు అనేవారు ఎక్కడైనా తొక్కని ప్రదేశంలో ఆ గుడ్డని పడేయండి, అంటే దానిని ఓపెన్ చేసి ఆ గుడ్డని పడేస్తే బాగుంటుంది. కాబట్టి ఇలా ప్రయత్నం చేయండి. మీ సమస్య తీరిపోయినప్పుడు మీరు దానిని తీసి పడేయాలి. మరి తప్పకుండా ప్రతి ఒక్కరూ రేపటి రోజున, రేపు శనివారం రోజున ఈ చిన్న పరిహారాన్ని ప్రయత్నం చేస్తారు కదూ. మీ సమస్యల నుండి దూరం కావాలంటే ఈ రోజు బాబా గారు ఇచ్చిన ఈ సందేశం చాలా గొప్పగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయండి. బాబా గారు ఇచ్చిన ఈ పరిహారం, ఈ చిన్న పరిహారం, అలాగే ఈ సందేశం నచ్చిన వాళ్ళందరూ కూడా శ్రద్ధా సబూరి అని కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.